పొట్లకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఒక్కసారి ఈ ఫ్రై చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ఫ్రైకి లేతగా ఉన్న పొట్లకాయ అయితే బాగుంటుందండి టేస్ట్. పైన తోలుని పీల్ చేసేసుకొని కట్ చేసుకొని లోపల గింజలు ఉంటాయి కనుక గింజల్ని తీసేసేయాలి. ఇప్పుడు దీన్ని బాగా కడిగేసుకొని కొంచెం ముక్కలు లావుగా కట్ చేసుకోండి. మరీ చిన్నవి కాకుండా మరీ లావుగా కాకుండా ఒక మాదిరిగా కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, పెద్ద ఉల్లిపాయ సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పొట్లకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ ఒకేసారి వేసేసుకోండి. తర్వాత కొన్ని కరివేపాకు రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు, ఇక్కడైతే నేను 1 స్పూన్ వేసుకున్నాను. తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి. లేత పొట్లకాయ అయితే కనుక మూత పెట్టుకున్న తర్వాత ఆ పొట్లకాయలో నుంచి వాటర్ అనేది వస్తుందండి. ఆ వాటర్లో చక్కగా ఈ ముక్కలు అనేవి మగ్గిపోతాయి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చాలా సింపుల్ అండి ఈ ఫ్రై అనేది. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్తీ కూడా. కాసేపటికి ముక్క అనేది ఇట్లా మెత్తపడిపోతుంది. అప్పుడు మూత తీసేసుకొని మరొక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే దీనిలో ఉన్న తడంతా పోయి డ్రైగా అవుతుంది. ఇప్పుడు ఇందులోకి చిన్నులపాయ కారం ఉంటుంది కదండి, కారంలో చిన్నులపాయని దంచుకొని వేసుకోండి. కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి బాక్స్లో కూడా పెట్టివచ్చండి. జనరల్గా ఈ పొట్లకాయలని బాలింతలకి ఇస్తూ ఉంటారు. మరైతే ఇప్పుడు ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.